హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే హార్లీ డేవిడ్సన్ అఫీషియల్ షోరూమ్. మన ఏపీలో విజయవాడలో మాత్రమే ఉంది ఈ షోరూమ్ అనేది. మ్యాక్స్ షోరూమ్ లోపల అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి, అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. సో మీలో ఎవరికన్నా హార్లీ వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూంలో ట్రై అయితే చేయొచ్చు. షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే అడ్రస్ అయితే మీకు డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేను హార్లీ డేవిడ్సన్ X440లో ఉన్న టాప్ మోడల్ను రివ్యూ చేసి ఆ వీడియోని అప్లోడ్ అయితే చేశాను. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంది. మీలో ఎవరైనా టాప్ మోడల్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి, హెల్ప్ అయితే అవుతుంది. ఈ వీడియోలో ఏంటంటే నేను మెయిన్గా వివిడ్ మోడల్ గురించి, డెనీ మోడల్ గురించి ఫోకస్ చేసి మాట్లాడతాను. ఎందుకంటే టాప్ మోడల్ని రివ్యూ చేశా కాబట్టి ఆ బైక్ గురించి తక్కువ మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ హార్లీ డేవిడ్సన్ X440లో టోటల్గా 3 మోడల్స్ అయితే ఉన్నాయి. డెనీ మోడల్, వివిడ్ మోడల్, ఎస్ మోడల్. ఎస్ మోడల్ అనేది టాప్ మోడల్ అనమాట. వివిడ్ అనేది సెకండ్ మోడల్, డెనిమ్ అనేది బేస్ మోడల్. మీకు ఈ మోడల్స్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు కలర్స్ గురించి అయితే చెప్తాను. బేస్ మోడల్ అయిన డెనిమ్ వేరియంట్లో ఓన్లీ సింగిల్ కలర్ అయితే ఉంది, అదే ఎల్లో కలర్ అనమాట. ఇంకా వేరే కలర్స్ అయితే ఏమీ లేవు. సెకండ్ మోడల్ అయిన వివిడ్ వేరియంట్లో 4 కలర్స్ అయితే ఉన్నాయి. సిల్వర్, రెడ్, వైట్, ఎల్లో. టోటల్గా ఈ 4 కలర్స్లో వివిడ్ మోడల్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా టాప్ మోడల్ అయిన ఎస్ వేరియంట్లో ఆరెంజ్ కలర్ అయితే ఉంది, మ్యాటివ్ బ్లాక్ కలర్ అయితే ఉంది. ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. సో మీకు మోడల్స్ గురించి, కలర్స్ గురించి కన్ఫ్యూషన్ లేకుండా మళ్ళీ మీకు డిస్ప్లే అయితే చేస్తున్నాను చూడండి. హార్లీ వాళ్ళు లేటెస్ట్గా వివిడ్ మోడల్లో ఈ 2 కలర్స్ను, టాప్ మోడల్లో ఈ కలర్ను లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. నేను షోరూమ్కి వెళ్ళి రివ్యూ చేసే టైంకి ఈ కలర్స్ అయితే లాంచ్ అయితే చేయలేదు. సో మీకు క్లారిటీ కోసం ఈ విషయం అయితే చెప్తున్నాను. సో ఇప్పుడు నేను డెనిమ్ మోడల్కి, వివిడ్ మోడల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అయితే చెప్తాను. ఈ 2 మోడల్స్కి, టాప్ మోడల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మెయిన్గా గ్రాఫిక్స్లో మీరు చేంజ్ అయితే నోటీస్ అయితే చేయొచ్చు. డెనిమ్ మోడల్ అనేది సింపుల్గా అయితే ఉంది చూడటానికి, వివిడ్ మోడల్ అయితే అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట. మెయిన్గా ఇది ఒక చేంజ్ అయితే మీరు నోటీస్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ చేంజ్ వచ్చేసి వివిడ్ మోడల్లో అలౌవిల్స్ అయితే ఉన్నాయి. అలౌవిల్స్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, అదే డెనిమ్ మోడల్ తీసుకుంటే స్పోక్ వీల్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక మేజర్ చేంజ్ అనమాట. నెక్స్ట్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే, వివిడ్ మోడల్లో, డెనిమ్ మోడల్లో ఫ్రంట్లో 320mm డిస్క్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ అయితే ఉంది. బేస్ మోడల్ అనే డెనిమ్ మోడల్లో కూడా డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ అయితే ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అలానే బైబ్రేక్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ 2 మోడల్స్ కి బ్రేక్స్ వైజ్ ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. 2 మోడల్స్ సేమ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ టైర్స్ గురించి డిస్కస్ చేస్తే, డెనిమ్ మోడల్లోను, వివిడ్ మోడల్లోను ఫ్రంట్ లో 100/90 18 ఇంచ్ టైర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ 140/70 17 ఇంచ్ టైర్ అయితే ఉంది. వివిడ్ మోడల్లో అలౌవిల్స్ ఉండటం వల్ల ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి. డెనిమ్ మోడల్లో స్పోక్ వీల్స్ ఉండటం వల్ల ట్యూబ్ టైర్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక మేజర్ చేంజ్ అయితే నోటీస్ అయితే చేయొచ్చు టైర్స్ లో. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి డిస్కస్ చేస్తే, వివిడ్ మోడల్లోను, డెనిమ్ మోడల్లోను ఫ్రంట్ లో 43mm USD ఫోక్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ని 7 స్టెప్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో సస్పెన్షన్ వైజ్ ఎలాంటి చేంజ్ అయితే లేదు. బేస్ మోడల్లో కూడా USD ఫోక్స్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. సో సస్పెన్షన్ వైజ్ ఎలాంటి చేంజ్ అయితే లేదు, సేమ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ లైటింగ్ గురించి డిస్కస్ చేస్తే, ఫ్రంట్ హెడ్ లైట్, బ్యాక్ సైడ్ టైల్ లైట్, సిగ్నల్ లైట్స్ అన్ని LED తోనే ఉన్నాయి. వివిడ్ మోడల్లో LED లైటింగ్ సెటప్ ని యూజ్ చేశారు. డెనిమ్ మోడల్లో కూడా LED లైటింగ్ సెటప్ ని యూజ్ చేశారు. సో లైటింగ్ వైజ్ ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు, సేమ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే, డెనిమ్ మోడల్లోని, వివిడ్ మోడల్లోని సేమ్ రౌండ్ TFT కలర్ కన్సోల్ యూజ్ అయితే చేశారు. మ్యాక్స్ కావాల్సిన ప్రతి ఫీచర్ అయితే ఈ కన్సోల్ అయితే ఉంది. అయితే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ అయితే లేదు ఈ 2 మోడల్స్లో. సో కన్సోల్ వైజ్ ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు, సేమ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే, ఇంజిన్ వైజ్ కూడా ఎలాంటి చేంజ్ అయితే లేదు, సేమ్ అయితే ఉన్నాయి. సింగిల్ సిలిండర్ 440cc SOEC ఇంజిన్ అయితే ఉంది. కూలింగ్ సిస్టమ్ వైజ్ ఎయిర్ ప్లస్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఇంజిన్ పవర్ వచ్చేసి 27 bhp అయితే ఉంది. టార్క్ వచ్చేసి 38 Nm అయితే ఉంది. టోటల్గా 6 గేర్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ నేను ఈ బైక్ ని రైడ్ అయితే చేశాను. ఇంజిన్ పికప్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ అయితే బాగానే ఉంటుంది. మరి DOEC ఇంజిన్ అంతా ఎక్స్పెక్ట్ అయితే చేయదు, కానీ డీసెంట్ గా అయితే ఉందన్నమాట. సో పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది గుడ్ అని చెప్పొచ్చు. ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజ్ అయితే లేదు, సేమ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బేస్ మోడల్ అనే డెనిమ్ మోడల్లో USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు కన్సోల్ దగ్గర. సో ఇది స్కిప్ అయితే చేయలేదు, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఈ 2 మోడల్స్ లో సింగిల్ సీట్ అయితే ఉంది. ఫ్రంట్ రైడర్ కి కంఫర్ట్ గానీ, పొజిషనింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగుందన్నమాట. సింగిల్ సీట్ ఉంది కాబట్టి ఫ్యామిలీ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. కానీ మరీ సీట్ అయితే అంత పెద్దగా అయితే ఏమీ లేదు, కొంచెం కాంపాక్ట్గా అయితే ఉంది, పర్లేదు. సింగిల్ సీట్ కాబట్టి ఫ్యామిలీ కూడా మేనేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ డెనిమ్ మోడల్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఉంది. వివిడ్ మోడల్లో కూడా మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఉంది. కానీ గ్రాఫిక్స్లో మీకు చేంజ్ అయితే నోటీస్ అయితే చేయొచ్చు. వివిడ్ మోడల్లో అట్రాక్టివ్గా మెషినింగ్ అయితే చేశారు, హార్లీ డేవిడ్సన్ X440 అని. డెనిమ్ మోడల్ ఏంటంటే సింపుల్ గా మెషినింగ్ అయితే చేశారు, ఇది ఒక చేంజ్ అనమాట. నెక్స్ట్ ఈ 2 మోడల్స్ లో సేమ్ బ్లాక్అవుట్ థీమ్ లో ఎగ్జాస్ట్ అయితే ఉంది. సౌండ్ కూడా రియాలిటీలో బాగుంటుంది అనమాట, తంపిగా.
ఇంకా మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 35 మైలేజ్ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఈ బైక్ నుంచి. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13.5 లీటర్స్ అయితే ఉంది. సీట్ హైట్ 805 mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 170 mm అయితే ఉంది. బైక్ వెయిట్ వచ్చేసి 190 kgs అయితే ఉంది. సో ఇదన్నమాట ఈ 2 మోడల్స్ గురించి. నెక్స్ట్ వివిడ్ మోడల్లో రెడ్ కలర్ అయితే ఉంది. రియాలిటీలీ రెడ్ కలర్ అయితే చూడటానికి చాలా బాగుందన్నమాట. ఈ సిల్వర్ కలర్ అయితే అంత గ్రేట్గా అయితే లేదు, యావరేజ్గా అయితే ఉంది. మీకు ఈ 2 కలర్స్ నచ్చకపోతే ఇంకా 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వివిడ్ మోడల్లో. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది టాప్ మోడల్ అన్నమాట, ఎస్ వేరియంట్. మ్యాటీ బ్లాక్లో వెహికల్ అయితే చూడడానికి చాలా బాగుంది. ట్యాంక్ మీద 3D బ్యాడ్జింగ్ అయితే చూడవచ్చు, హార్లీ డేవిడ్సన్ X440 అని చెప్పి. ఈ మోడల్లో మీకు డైమండ్ కట్ ఎలవీల్స్ అయితే వస్తాయి. ఎలవీల్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. వివిడ్ మోడల్లో డైమండ్ కట్ ఎలవీల్స్ అయితే లేవు, నార్మల్ ఎలవీల్స్ అయితే ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఈ టాప్ మోడల్ కన్సోల్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఉంది, నావిగేషన్ ఉంది, ఎమర్జెన్సీ సాస్ ఉంది, మ్యూజిక్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రిమైనింగ్ 2 మోడల్స్ ఈ ఫీచర్స్ అయితే ఏమీ లేవు. ఓన్లీ టాప్ మోడల్లోని ఈ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 మోడల్స్ ప్రైజెస్ అయితే చెప్తాను. డెనీ మోడల్ ప్రైస్ వచ్చేసి 3,05,000 అయితే ఉంది. వివిడ్ మోడల్ ప్రైస్ వచ్చేసి 3,28,000 అయితే ఉంది. టాప్ మోడల్ ప్రైస్ వచ్చేసి 3,51,000 అయితే ఉంది. ఇవి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ అనమాట. ఇప్పుడు మీలో చాలా మందికి డౌట్ అనేది వస్తుంది, ఈ 3 మోడల్స్లో ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 మోడల్స్ మధ్య మరీ అంత పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు, స్మాల్ చేంజెస్ అయితే ఉన్నాయి అనమాట. డెనీ మోడల్ తీసుకుంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే లేదు, అలవీల్స్ అయితే లేవు, స్పోక్ వీల్స్ అయితే ఉన్నాయి, అలాగే సింగిల్ కలర్ అయితే ఉంది. గ్రాఫిక్స్ మరీ అంత గ్రేట్గా అయితే ఏమీ లేవు. అదే వివిడ్ మోడల్లో 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కలర్స్ అండ్ గ్రాఫిక్స్ అయితే చూడటానికి చాలా బాగున్నాయి, అలవీల్స్ అయితే ఉన్నాయి, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ అయితే లేదు. అదే టాప్ మోడల్ అనే ఎస్ వేరియంట్ తీసుకుంటే ఇందులో డైమండ్ కట్ అలవీల్స్ అయితే ఉన్నాయి, 3D గ్రాఫిక్స్ అయితే ఉంది. కన్సోల్లో కూడా బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్, నావిగేషన్, ఎమర్జెన్సీ సాస్, మ్యూజిక్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో ఇలాగ టాప్ ఫీచర్స్ అన్ని టాప్ మోడల్ అయితే ఉన్నాయి అనమాట. సో మీలో ఎవరన్నా ఈ హార్లీ డేవిడ్సన్ X440 తీసుకుందాం అనుకుంటే ఈ టాప్ మోడల్ అయితే తీసుకోండి, మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. లేదనుకుంటే ఈ వివిడ్ మోడల్ అయితే తీసుకోండి, ఇది సరిపోతుంది. లేదు ఇంకా మాకు తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఈ డెనీ మోడల్ అయితే తీసుకోండి. సో ఈ డెనీ మోడల్ ప్రైస్ వచ్చేసి 3 lakhs అయితే ఉంది. ఇంత పెట్టి ఈ డెనీ మోడల్ తీసుకోవడం అనేది అంత వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే అనిపించట్లేదు నాకు. బెటర్ ఈ డెనీ మోడల్ స్కిప్ అయితే చేసేయండి. వివిడ్ మోడల్ కానీ టాప్ మోడల్ కానీ తీసుకోవడానికి ట్రై అయితే చేయండి, ఇవి బెటర్ అనమాట. సో నేను మీకు పర్సనల్గా ఈ 2 మోడల్స్ని సజెస్ట్ అయితే చేస్తాను. లేదు మాకు డెనీ మోడల్ నచ్చింది, అది సరిపోతుంది అనుకుంటే హ్యాపీగా అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మనీ మీది కాబట్టి చాయిస్ కూడా మీదే అయి ఉండాలి. నేను క్లియర్గా మీకు చేంజెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను 3 మోడల్స్ మధ్య, దాన్ని బట్టి మీరు డిసైడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేస్తే మెయింటెనెన్స్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది, తక్కువ అయితే ఏమి ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ హార్లీ డేవిడ్సన్ X440 బైక్ గురించి నేను క్లియర్గా మీకు డిఫరెన్స్ గురించి, అలాగే ప్రైజెస్ గురించి, ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. నేనేమైనా మిస్ చేస్తుంటే మీరు కింద కామెంట్ అయితే చేయొచ్చు, మీకు రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.